హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే సండే అంటేనే మనకి నాన్ వెజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నాన్ వెజ్ రెసిపీస్ అనేవి షేర్ చేస్తూనే ఉంటాను కదా. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఎలాంటి కుకింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేయట్లేదండి. కంప్లీట్గా మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లీనింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈరోజు చాలా అంటే చాలా అలసిపోయానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం క్లీనింగ్ ఇదంతా చేసేసుకొని సో వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే సండే అంటేనే ఎలాగో లేట్గానే లెగుస్తాం. అంటే ఆల్మోస్ట్ 8, 9 అలా అయితే అయిపోతుందండి. మా పిల్లలైతే నాకంటే ముందే లెగుస్తారు. అంటే వాళ్ళకి రెగ్యులర్గా లేసి అలవాటు అవుతుంది కదా, స్కూల్కి ఎలాగో లెగుస్తుంటారు కదా, ఆటోమేటిక్గా ఆ టయానికి వాళ్ళకి మెలుకు వచ్చేస్తుందండి. ఒక 7కి అలా అయితే లెగుస్తారు, నాకంటే ముందే లెగుస్తారు. వాళ్ళు లేసినా సరే నేను కొద్దిసేపు అలా అయితే పడుకుంటానండి. ఇంకా సండే ఒక్కరోజు కదా కొంచెం ఫ్రీ టైం దొరికేదని చెప్పేసి నాకంటే ముందే వాళ్ళే లేసి వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. చూస్తున్నారు కదా మొత్తం కిచెన్ సెట్ టాయ్స్ ఇవన్నీ పెట్టుకుని వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారండి. నేనైతే 9కి అయితే లేచాను. 9:30 ఇప్పుడు వచ్చేసి టైం 9:30 అలా అయితే అవుతుందండి. ఇంకా నైట్ మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి అయితే వాళ్ళైతే వేస్తున్నాను. ఇంకా రోజు ఇడ్లీ దోశలు ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఈ సమ్మర్లో ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ తినడం అనేది కొంచెం కష్టమే. కాకపోతే ఇంకా పిల్లలు తింటారు కదా, ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి కొంచెం అలా అయితే చేసేసాను. ఇంకా ఇందులోకి అయితే ఎలాంటి నాన్ వెజ్ రెసిపీస్ చిన్న పాపకి అయితే కొంచెం బాగాలేదండి, అందుకని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ ఎందుకులే అని చెప్పి ఈ వీక్ అయితే స్కిప్ చేశాను. దాంట్లోకి వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేశాను. ఇంకా చేసేసి పిల్లలకి అందరికి ప్లేట్లో అయితే పెట్టేశానండి. పెట్టేసి ఇంకా రిమైనింగ్ పిండి అయితే ఏదైతే ఉందో అది కూడా మొత్తం అయితే చేసేస్తున్నాను. అంటే ఒకేసారి చేసేస్తున్నాను. డీప్ ఫ్రై ఐటమ్స్ కదా, మళ్ళీ చేయాలంటే ఆయిల్ హీట్ ఎక్కాలి, అదంతా టైం అయితే అయిపోతుంది. అందుకని చెప్పేసి మిగిలిపోయిన రిమైనింగ్ పిండి మొత్తం ఒకేసారి అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినగా కూడా మిగిలితే మళ్ళీ అప్పుడప్పుడు పిల్లలు మధ్యలో అట్లా ఇలా ఆడుకుంటూ తింటూ ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు అలా అయితే తింటూ ఉంటాను. సో అందుకని చెప్పేసి మొత్తం పిండిని ఒకేసారి అయితే చేసేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇలా ఒక పక్క బ్రేక్ఫాస్ట్ ఇవి చేసుకుంటూనే రిమైనింగ్ క్లీనింగ్ పనులు కూడా అయితే చూసుకుంటూ ఉన్నానండి. అంటే నాకు ఇంకా పీరియడ్ 3rd డే అయిపోయింది కదా, అందుకని చెప్పేసి మొత్తం క్లీనింగ్ అండ్ బెడ్షీట్లు ఇవన్నీ క్లీన్ చేయాలని చెప్పేసి ఇంకా ఒకవైపు అవి కూడా క్లీన్ చేసేసుకుంటూ ఒకవైపు ఈ పనులు చేసుకుంటూ ఇంకా అటు ఇటుగా అన్నీ అయితే మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా మేము యూజ్ చేసేటటువంటి బెడ్షీట్లు వచ్చేసి అంటే మామూలు నార్మల్ కాటన్ బెడ్షీట్స్ అయితే మిషన్లో అయితే వేయొచ్చండి. కాకపోతే మేము యూజ్ చేసేవి కొంచెం హెవీగా ఇవి అయితే బాగా వెయిట్గా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇవి అయితే ఎవ్రీ మంత్ నాకు ఇలాగే అవుతుందండి. అంటే మిషన్లో వేయడానికి అయితే అస్సలు వీలు అవ్వట్లేదు. వీటిని ఇలాగనే వాటర్లో పెట్టేసి హాట్ వాటర్లో పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు అట్లా ఉంచేసి తీసేసుకొని ఇంక అట్లా మొత్తం చేసేసుకోవడానికి నాకు మార్నింగ్ 9 స్టార్ట్ చేస్తే మొత్తం ఇవంతా అయిపోయేలోపు డైలీ ఎవ్రీ మంత్ ఇట్లాగే ఈవినింగ్ 7 అయితే అయిపోతుందండి. సో ఈరోజు ఎలాగో నాన్ వెజ్ కుకింగ్ అలా ఏం లేదు కదా అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇట్లా మొత్తం ఇట్లా అంటే లైట్ వెయిట్ ఉన్నాయి అయితే కొన్ని బెడ్షీట్లు ఇవి లైట్ వెయిట్ ఉన్నవి బెడ్షీట్లు ఇవన్నీ కొన్ని మిషన్లో అలా వేసేసి బాగా హెవీ వెయిట్ ఉన్నాయి నేను అట్లా ఒక 1/2 అవర్ పాటు హాట్ వాటర్లో పెట్టేసి ఇంకా తర్వాత వాటిని మళ్ళీ నార్మల్ వాటర్లో అయితే జాడిచ్చేసుకొని ఇలా పిండేసుకొని ఇట్లా అయితే వేసేసుకుంటూ ఉంటానండి. ఎండ అయితే చాలా ఎక్కువగా వస్తుంది కదా, పైన టెర్రస్ పైన వేయాల్సిన అవసరం కూడా లేదు. మామూలు వింటర్ సీజన్లో అయితే టెర్రస్ పైన అయితే వేసుకుంటాను. సో ఇంకా టెర్రస్ పైకి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. ఇక్కడే వేసేసినట్లయితే ఆ ఎండకైతే మంచిగా ఎండిపోతాయి. ఇలా కొన్ని వేస్తూ బ్యాచెస్ వైజ్గా మళ్ళీ ఇంకా రిమైనింగ్ మళ్ళీ ఉతికేలోపు ఇవి కూడా ఈ లోపే డ్రై అంటే 1 or 2 అవర్స్గా డ్రై అయిపోతున్నాయండి. అంత ఎండలు అయితే వస్తున్నాయి కదా, ఇంకా అలా డ్రై అయిపోయినట్టు తీసేసుకొని ఇంకా రిమైనింగ్ టవల్స్ ఇట్లా అన్నీ అయితే ఉతికేసుకొని ఒక్కొక్కటిగా ఇట్లా వేసేసుకుంటూ ఉన్నానండి. అంటే ఒకవైపు కుకింగ్ చేసుకుంటూ ఒకవైపు ఈ పని ఇంక ఇదంతా చేసుకుంటూనే ఇలానే ఉన్నాను. ఇంకా బెడ్షీట్స్ ఇట్లా అవన్నీ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ టవల్స్ కూడా అయితే మొత్తం ఉతికేసి అవి కూడా ఆరేసేసానండి. ఇంక ఈలోపు వచ్చేసి అక్కడ మ్యాట్స్ కూడా నానబెట్టేసాను. ఇంకా అవి కూడా అయితే ఉతికేసేయాలండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి సింపుల్గా ఇలా ఏమైనా క్లీనింగ్ పని ఇట్లా ఏమైనా పెట్టుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్లో సింపుల్గా అయిపోయేటట్టు చేసుకుంటానండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి మామూలుగా పులిహోర లెమన్ రైస్ అయితే చేసేసుకొని తినేసాము. ఇంకా అదేం షూట్ చేయలేదు. అంటే నార్మల్ నాన్ వెజ్ రెసిపీస్ ఏం కదా, మీ రెసిపీ షేర్ చేయడానికి అని చెప్పేసి నార్మల్ రెగ్యులర్ కర్రీసే కదా అని చెప్పి నేను ఎలాంటి కుకింగ్ వ్లాగ్ అయితే షేర్ చేయలేదండి. ఇంకా అలా ఉతుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఈలోపు టైం వచ్చేసి 5 అట్లా అయితే అవుతుంది. ఇంకా పిల్లలకి స్నాక్స్ టైంలోకి బయటకు వెళ్ళేసి నూడిల్స్ అయితే తీసుకొచ్చేసానండి. ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇదే నూడిల్స్ తెచ్చేసి పిల్లలకి అయితే ఇచ్చేసాను. ఇంకా పిల్లలు కూడా అయితే తినేస్తూ ఉన్నారంటే ఇంకా మ్యాట్స్ అయితే నానబెట్టేసాను కదా, అవి కూడా ఉతికేసేయాలి. ఇంకా మ్యాట్స్ నానబెట్టేసి అవి కూడా ఉతికేసిన తర్వాత ఈలోపు ఒక 2-3 డేస్ అయితే అయిపోతుందండి. మా హస్బెండ్ బట్టలు అయ్యాక అంటే పిల్లలు స్కూల్స్ ఉన్నప్పుడు రెగ్యులర్గా యూనిఫామ్ వైట్స్ సపరేట్గా వేయాలి, మళ్ళీ నార్మల్ మేము రెగ్యులర్గా యూజ్ చేసుకునే బట్టలు సపరేట్గా వేసుకోవాలి. అలా అని చెప్పేసి డైలీ 2 times అయితే మిషన్ యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఒకేసారి 2-3 డేస్కి ఒకసారి ఉతికేస్తాను. ఇంకా ఈ రోజు ఇంకా పని కూడా అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ మొత్తం అయిపోయిన తర్వాత అన్నీ ఆరిపోయినాయి, మొత్తం తీసేసేసి ఇంకా మా హస్బెండ్ కూడా ఇవి షర్ట్లు టీ-షర్ట్లు ఇవన్నీ అయితే ఒకవైపు అయితే మిషన్లో వేసేసి ఇంకోవైపు ఈ ప్యాంట్స్ ఇవి వచ్చేసి నేనే నార్మల్ హ్యాండ్ వాష్ చేసేసానండి. అంటే ఎక్కువ అయిపోయినాయి కదా, ఇంకా మిషన్లో వేసేసి అంత టైం అయితే లేదు. ఇంకా చాలా 2-3 times అయితే వేయాల్సి వస్తుందని చెప్పేసి 1 time ఇవి అయితే వేసేసి ఇంకోసారి వచ్చేసి నేను నైట్ ప్యాంట్లు నార్మల్ ప్యాంట్స్ అవి అయితే నేను నార్మల్గా సర్ఫ్లో నానబెట్టేసి హ్యాండ్ వాష్ అయితే చేసేసి ఇంకా మొత్తం అవి ఇవి మొత్తంగా తీసుకొచ్చేసి ఇలా మొత్తం అయితే ఆరేస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చి 6:30, 7 అరౌండ్ అలా అయితే అయిపోతుంది. ఈరోజు మార్నింగ్ లెగడమే ఫస్ట్ కిచెన్లోకి రాకుండా నేను
ఆ బెడ్షీట్లో వేటిగా ఏమైతే ఉన్నాయో వాటిని మామూలు గ్లేజర్ ఆన్ చేసేసి హాట్ వాటర్లో పెట్టేసి నానబెట్టేసి కిచెన్లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వడలు చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా అలా పిల్లలకి వడలు వేసి ఇచ్చేసి వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళు తింటూ ఉంటే మళ్ళీ అలా వేసి అప్పుడప్పుడు వెళ్ళేసి వాటిని చూస్తే అట్లా అప్పుడు మార్నింగ్ 9 స్టార్ట్ చేసింది. ఎగ్జాక్ట్గా మొత్తం అయిపోయే లోపు అంటే బెడ్షీట్స్లు కానీ, టవల్స్ కానీ, మ్యాట్స్ కానీ ఇవన్నీ ఇట్లా మొత్తం అయిపోయి నార్మల్ బట్టలు ఇంకా మా హస్బెండ్ ఇవన్నీ ఒకేసారి వేసేసాను కదా, 3-4 డేస్ మొత్తం కలిపేసి ఇవన్నీ మొత్తం బట్టలు మా రెగ్యులర్గా మేము వేసుకునే బట్టలు రెగ్యులర్ వాష్ చేసుకునేవి ఇవన్నీ మొత్తం వేసేలోపు కంప్లీట్ అయిపోయేలోపు ఈవినింగ్ 7 ఎగ్జాక్ట్గా అయితే అయిపోయిందండి. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు అయితే అయిపోయింది. సో ఇప్పుడే మొత్తం మీద ఆరేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఈ లోపు వచ్చేసి సండేనే కదా, నేను రెగ్యులర్గా వచ్చేసి పిల్లలకి హెడ్ బాత్ వీక్లీ 2 టైమ్స్ అయితే చేపిస్తానండి. కంపల్సరీ సండే రోజు అయితే 1 డే అయితే చేపిస్తాను. ఇంకా రిమైనింగ్ డేస్లో వచ్చేసి అంటే ఏదైనా ఇంకా వీక్లీ వన్స్ ఏదైనా సరే ఒక రోజు అయితే చేపిస్తానండి. స్కూల్ ఉన్నా సరే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 3 అలా వచ్చేస్తారు కదా, 5 అట్లా అయితే 1 టైం అయితే చేపిస్తాను. ఇంకా రిమైనింగ్ సండే ఒక రోజు అంటే వీక్లీ 2 టైమ్స్ అయితే చేపిస్తాను. అంటే ఏదైనా అకేషన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ అలా ఏమైనా రాకుండా ఉన్నట్లయితే వీక్లీ 2 టైమ్స్ తప్పకుండా అయితే చేపిస్తానండి. సో ఇంక ఈ రోజు అయితే ఇంకా ఈ బట్టల పని అయితే ఇది పెట్టేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చెల్లి అయితే ఉందండి. చెల్లి వంట పని చేయమని చెప్పేసి నేనైతే పిల్లలకి ఇంకా హెడ్ బాత్ అవన్నీ చేపిద్దామని చెప్పేసి ఫాస్ట్గా ఈ బట్టలన్నీ అయితే ఎక్కడెక్కడైతే మొత్తం ఆరేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇది ఆరేసి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి ఇద్దరికైతే బాత్ అయితే చేపించాలి. బాబుకి మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే చేపిస్తూ ఉంటాను. అంటే చిన్న జుట్టే కాబట్టి పిల్లలది కొంచెం పెద్ద జుట్టు కదా, మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అస్సలు అవ్వదండి. బిజీగా అంటే మళ్ళీ దాన్ని వాష్ చేయడం మళ్ళీ డ్రై పెట్టడం ఇట్లయితే అస్సలు అవ్వదు. అందుకని చెప్పేసి వాళ్ళని సండే రోజు ఇంకా వీక్లీ 1 టైమ్స్ ఎప్పుడైనా సరే ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి అయితే చూసుకొని చేపించేస్తూ ఉంటాను. సో బట్టలు ఆరేసి వచ్చిన వెంటనే ఇంకా పిల్లలకి వెళ్ళి ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళేసి పిల్లలిద్దరికైతే హెడ్ బాత్ చేపించేసుకొని వచ్చేసానండి. ఇంక పైన అలా టవల్తో తుడిచేసి ఇంకా కొంచెం డ్రై అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు పడుకునే టైం కదా, అలాగే పడుకున్నట్లు పిల్లలకు కూడా ఇంకా కోల్డ్ ఇంక ఇట్లా ఏదైనా ఫామ్ అయిపోతుందని చెప్పి కొంచెం లైట్గా అలా అయితే డ్రై అయితే పెడుతూ ఉన్నాను పిల్లలిద్దరికి. ఇంకా ఈ లోపు చెల్లి కూడా అయితే వంట అయితే చేస్తుందండి. బాబు చూడండి వాడి పాటికి ఇంకా సైకిల్ని కార్ని తెచ్చి మొత్తం ఇంట్లోనే ఇంకా హాల్ మొత్తం ఖాళీగా అట్లా పెద్దగా ఉంది కదా, మొత్తం వాడు బయట ఆడుకోకుండా ఇంకా ఇంట్లోనే మొత్తం తెచ్చి అయితే ఇలా అయితే ఆడుకుంటూ ఉన్నాడండి. నేను ఇక్కడ పిల్లలు స్నానం చేయించేలోపు టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 8:30 అలా అయితే అవుతుందండి. ఎలాగో నాన్ వెజ్ ఏం వండలేదు కాబట్టి నాన్ వెజ్ ఉన్నట్లయితే మామూలుగా గిన్నెలు అవన్నీ అయితే క్లీన్ చేసేయాలి. మెయిడ్ వచ్చేసి ఈరోజు రాలేదండి. మామూలు 5 అట్లా అయితే వస్తుంది కదా, మెయిడ్ రాకపోయినా సరే ఈరోజు నాన్ వెజ్ కనుక కుక్ చేసుకున్నట్లయితే ఆ గిన్నెలన్నీ నేనే తోమేసుకోవాల్సి వచ్చేది. సో ఇంకా ఎలాగో నాన్ వెజ్ కుక్ చేయలేదు కాబట్టి ఈ గిన్నెలు ఇవన్నీ అయితే బాల్కనీలో అలాగే పెట్టేశానండి. ఏదైనా అవసరమైంది అప్పుడప్పుడైతే నేను క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా లేదంటే రేపు మెయిడ్ వచ్చినప్పుడు తనే మొత్తం అయితే క్లీన్ చేసేస్తుంది. ఇంకా ఇప్పుడు పిల్లలకి ఇంకా ఇలా మొత్తం డ్రై పెట్టేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే డిన్నర్ అయితే చేసేసేయాలండి. ఇక్కడ నేను మార్నింగ్ నుంచి బట్టలు మొత్తం వాష్ చేసి నేనైతే నా డ్రెస్ అంతా చూడండి మొత్తం అయితే తడిసిపోయింది. దానికంటే కూడా మా పిల్లలకి హెడ్ బాత్ చేయించేటప్పుడు చాలా చిరాకు పుట్టిద్దండి నాకు. ఎందుకంటే వాళ్ళకి బాత్ చేయించేటప్పుడు వాళ్ళకంటే కూడా మొత్తం నేనే తడిసిపోతాను, అంటే నన్నే తడిపేస్తారు. కరెక్ట్గా కూర్చోమంటే కూర్చోరు. వాళ్ళకి స్నానం చేయించే ప్రతిసారి అయితే నేనే నార్మల్ బాత్ అయితే రెగ్యులర్గా వాళ్ళే చేస్తూ ఉంటారండి. నార్మల్ బాత్ కూడా అప్పుడప్పుడు ఒక 3-4 డేస్కి ఒకసారి అయితే నేనే చేపిస్తూ ఉంటాను. ఎంత వాళ్ళు చేసుకున్నా సరే వాళ్ళకి అంతగా నార్మల్ బాత్ కూడా సరిగా చేయలేరండి, వాళ్ళకి అంతగా రాదు. అందుకని చెప్పేసి ఒక 3-4 డేస్ ఒకసారి నార్మల్ బాత్ అయినా సరే నేనే చేపిస్తూ ఉంటాను. హెడ్ బాత్ అయితే కంపల్సరీ అయితే నేనే చేపిస్తుంటాను. చూసారా నా డ్రెస్ మొత్తం ఎంత వెట్టిగా అయిపోయిందో, మొత్తం అయితే వాళ్ళకి ఇద్దరికి హెడ్ బాత్ చేయించేలోపు నా డ్రెస్ మొత్తం అయితే కంప్లీట్గా అయితే తడిపేశారండి. ఇంకా ఇప్పుడు ఫాస్ట్గా అయితే ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి. మార్నింగ్ నుంచి అయితే ఇదే డ్రెస్ మీద ఇట్లా మొత్తం మార్నింగ్ నుంచి తడిగానే తిరుగుతూనే ఉన్నా. అంటే ఇంకా అవి ఒక్కొక్కటి వాష్ చేసుకుంటూ డ్రై పెట్టి అవి ఆరబెట్టేసుకుని మళ్ళీ వాటిని తీసుకుని మడత పెట్టుకుంటూ మళ్ళీ రిమైనింగ్ వాష్ చేసుకుంటూ మళ్ళీ వాటిని తీసుకెళ్ళి అక్కడ ఆరేసుకొని అట్లా తెచ్చుకొని ఇట్లా మార్నింగ్ నుంచి ఇలానే అవుతుందండి. ఇంకా ఫాస్ట్గా ఎప్పుడెప్పుడు ఫ్రెష్ అవ్వాలా అన్నట్లుగా అయితే నాకైతే అనిపిస్తుంది. ఈ లోపు అయితే ఇంకా చెల్లి నేను పిల్లల్ని రెడీ చేస్తుంటే ఇంకా చెల్లి అయితే ఈ లోపు వంట అయితే చేసేస్తుందండి. ఇంకా కర్రీ వచ్చేసి దొండకాయ పులుసు అయితే పెట్టేసింది. ఇప్పుడు ఇంకా అందరం అయితే డిన్నర్ అయితే చేసేసి ఫాస్ట్గా ఈ గిన్నెలన్నీ తీసేసి బాల్కనీలో వేసేసి మొత్తం ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ డైనింగ్ టేబుల్ ఇదంతా అయితే క్లీన్ చేసేసేయాలండి. ఈరోజు గిన్నెలు తోమాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే నాన్ వెజ్ కుక్ చేయలేదు కాబట్టి గిన్నెలు తోమకపోయినా ఏం పర్వాలేదు. నాన్ వెజ్ కానీ తెచ్చుకున్నట్లయితే ఇంకా మీరు రాకపోయినా సరే ఆ గిన్నెలన్నీ ఇప్పుడే తోమేసుకొని మళ్ళీ ఇంక ఇదంతా క్లీన్ చేసుకొని పడుకోవాల్సి వచ్చేది. అందుకని చెప్పేసి గిన్నెలన్నీ అయితే ఏం తోమలేదండి, గిన్నెలన్నీ అక్కడే పెట్టేసి ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా అయితే ఇంకా డిన్నర్ తినేసిన తర్వాత క్లీన్ చేసేసుకొని ఇంకా అర్జెంటుగా నేను వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయితే అవ్వాలండి. సో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే క్లీనింగ్ లాగే అయితే సరిపోయిందండి. సో ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత ఎవ్రీ మంత్ ప్రతి ఒక్క లేడీస్కి క్లీనింగ్ అంటే ఎలా ఉంటుంది కదా, బెడ్ షీట్స్ క్లీన్ చేయడం కానీ ఇవన్నీ హౌస్ క్లీనింగ్ ఇదంతా క్లీన్ చేసేసుకోవడం. సో నాకు కూడా ఎవ్రీ మంత్ అలానే ఉంటుంది. బట్ నేను ఎవ్రీ మంత్ అయితే మీతో అయితే షేర్ చేయను, అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ వీక్ వచ్చేసి ఎలాంటి నాన్ వెజ్ రెసిపీస్ అని షేర్ చేయలేదు కాబట్టి ఇంకా వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఇలా క్లీనింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తానండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. ఓకే అండి, బాయ్.